హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ వాసక్క లండన్ నుంచి. సో లాస్ట్ శుక్రవారం వీడియో పోస్ట్ చేశాను, మధ్యలో ఏం చేయలేదు. మళ్ళీ ఈ శుక్రవారం పూజ రోజు మాత్రమే వీడియో తీసానండి. సో ఏం లేదు, లాస్ట్ వరలక్ష్మి వ్రతం తర్వాత బాగా వీక్ ఉన్నాను అనమాట. అంటే సిక్ అయ్యానంటే ఏదన్నా ప్రాబ్లం అనుకుంటారు, లేదంటే ఫస్ట్ నేను చెప్తున్నాను కదా, ఈ మధ్యకాలంలో వీక్ ఫీలింగ్ బాగా ఎక్కువ ఉంటుంది. సో సమ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట, మెడికేషన్ మీద ఉన్నాను. ఏంటి అంటే మార్నింగ్ లేవగానే బాగా వీక్గా ఉంటాను అనమాట. అంటే వీక్ ఫీలింగ్ అంటే ఏం చేయబుద్ధి కాదు. సో అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో అట్లాగా నా వాయిస్ కూడా బాగా లో వెళ్ళిపోతుంది అనమాట. సో గట్టిగా మాట్లాడడానికి కూడా బ్రీత్ అది రాదు అనమాట. సో ఇంకా అంత నీరసంగా ఏం వీడియోలు పెడతానులే అన్నట్టు సో నేనైతే ఉండిపోయానండి. అండ్ మళ్ళీ ఇంకా శ్రావణ శుక్రవారం వచ్చింది కదా, పూజ అయినా చేయగలనా లేదా అనుకుంటూ లాస్ట్ వరకు చూస్తూ ఉన్నాను, నిన్న నైట్ వరకు కూడా. సో ఇంక ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం బాగానే అనిపించింది. సరే అయితే శుక్రవారం పూజ చేసుకుందాం మళ్ళీ అని చెప్పేసి అనిపించి అమ్మదయ్య కొంచెం ఉత్సాహం తీసుకొచ్చుకొని ఇంకా రెడీ అయ్యానండి. సో దానికోసం అనేసి ఈ పట్టు చీర అండి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట. చిన్న అంచు చీరలు, యాక్చువల్లీ ఇలా చిన్న అంచు పట్టు చీరలు నా దగ్గర ఉన్నాయండి. చాలా సంవత్సరాలు అయిందనమాట కొనుక్కొని. ఇవేంటంటే చిన్నగా పూజలకి అలాగే గుళ్ళకి అది వెళ్ళడానికి మనకి ఈజీ టు క్యారీ కదా. అందులోనూ పట్టు చీర అని అంటే కొంచెం పవిత్రంగా ఉంటుంది కదా, అండ్ పట్టు అనే దానికి మనకి ఎలాంటి దోషాలు అంటవు అనేది ద మెయిన్ రీజన్ అనమాట. అందుకని మనం ఖచ్చితంగా పెళ్ళిళ్ళ టైంలో పూజల టైంలో పట్టు చీరలే కొనుక్కుంటూ ఉంటాం కదా. అలా మనం ఎక్కువ కాస్ట్ పెట్టి పెద్ద పెద్ద చీరలు కొనుక్కోలేము, పెద్దగా అది వాడడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అందుకని నేను పూజల కోసమే అని ఇట్లా చిన్న అంచు పట్టు చీరలు తీసుకున్నాను అనమాట. అయితే ఈ బ్లౌజ్ మాత్రం దాంట్లోది కాదనమాట. సో దానికి ఉన్న కలర్ ఉంది కదండి, ఏం కలర్ అంటారు, యాక్చువల్లీ మెంతి పిండి కలర్ అంటారేమో కదా. సో అది మనకి సూట్ అవ్వదు అనమాట, నా కాంప్లెక్షన్కి అంత సూట్ కాదు అన్న ఉద్దేశంతో ఎప్పుడు దాని బ్లౌజ్ అయితే కుట్టించలేదు. సో వేరే బ్లౌజ్ మల్టీ కలర్లో బెనారస్లో వాడేదాన్ని. సో ఇంకా అది కూడా కొంచెం ఓల్డ్గా అయింది అని చెప్పేసి వచ్చే ముందే అయితే మళ్ళీ ఇలాగా కలంకారీ ప్రింట్తో వచ్చినటువంటి ఇది రా సిల్క్ మీద ప్రింట్తో ఉన్న బ్లౌజ్ కుట్టించుకొని తెచ్చుకున్నాను అనమాట అండి. సో సరే ఈరోజు అయితే ఇది కట్టుకుందామని తీసాను అనమాట. అలాగే దాని మీదకి అని చెప్పేసి జ్యువెలరీ అయితే నా దగ్గర ఉన్న దాంట్లో ఇలా కంటె మోడల్లో ఉన్నది పెట్టుకుందాము అనుకున్నాను, ఎందుకంటే బ్లౌజ్ బోట్ నెక్ వచ్చింది అనమాట. సో ఏదైనా జ్యువెలరీ నెక్కి ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇది అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంక ఇవన్నీ అంటే యాక్చువల్లీ మనము ప్రతి పూజకి ఇట్లా రెడీ అవ్వమండి, కానీ సో ఇలాంటి శ్రావణ మాసం లాంటి సందర్భంలో అయినా మన లైఫ్లో ఉన్న వేరే టెన్షన్స్ చికాకులు అవన్నీ పక్కన పెట్టేసి మన మీద మనం శ్రద్ధ పెట్టుకుంటూ అలాగే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకున్నట్లయితే మనకి ఒక మంచి ముందు చెప్పినట్టు పాజిటివ్ వైబ్స్ కానీ ఒక మంచి స్పిరిచువల్ టైం అనమాట. అంటే క్వాలిటీ ఆఫ్ టైం ఉంటుంది. సో మనం చాలా రిలాక్స్ అవుతాము, మనకు ఒక బ్రేక్ డౌన్ లాగా ఉంటుంది అనమాట. సో అలాంటి ఒక ఇన్సిడెంట్, అలాంటి ఒక అకేషన్ అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను కూడా ఓపిక చేసుకుని అయినా మంచిగా రెడీ అవుదాము అని చెప్పేసి ఈరోజు అయితే ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. వేసుకునేసి సింపుల్గా అమ్మవారికి అయితే ప్రసాదం నైవేద్యం చేశానండి, చేసి పెట్టుకున్నాను. అండ్ పూజ కోసం పువ్వులు యాజ్ యూజువల్గానే బొకే తెచ్చుకున్నానండి. తెచ్చుకొని చామంతి పూలు ఉంటే మంచిది కదా, చామంతి పూలు పెడతాం కదా అమ్మవారికి అనే ఉద్దేశంతో చామంతి పూలు ఉన్న బొకేనే తెచ్చుకున్నాను అనమాట. పెట్టుకుని అలాగే రెగ్యులర్గా చేసే పూజా కార్యక్రమమేనండి, అష్టోత్తర శతనామావళితోటి కుంకుమ పూజ అది చేసుకున్నాను అనమాట. నార్మల్ టైంలో ఏంటంటే లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా మనకి ఎంత లేదు అన్నా కానీ ఒక రకమైన ప్రెషర్ అయితే తీసుకుంటామండి. అంటే పూజ అది కరెక్ట్గా చేస్తామా లేదా, అన్నీ ఉన్నాయా లేదా, ఏమైనా మిస్ అవుతామా, లేట్ అవుతుందా, సో ఏదో ఒకటి ఆ టెన్షన్ ఉంటూనే ఉంటుంది కదండి. సో ఈ వారం అయితే అలాంటి టెన్షన్ ఏం లేదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా లీజర్గా చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా పంకిన్ సీడ్స్, కాజు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ అండ్ చియా సీడ్స్ ఇవన్నీ అయితే ఒక బౌల్లో వేసి నానబెట్టానండి. అలాగే కదా వాల్నట్స్ అలాగే బాదం వచ్చేసి వేరే గిన్నెలో నానబెట్టాను. చెప్పాను కదండి, ఇవైతే కొంచెం కలర్ అవి మారుతాయి అనమాట. అందుకని అలాగే మన బాదం కూడా తొక్క తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని సెపరేట్గా నానబెడతాను అనమాట.
ఇంకా అలాగే స్ప్రౌట్స్ కోసం అనేసి ఈ పప్పులు కూడా నానబెట్టేసానండి. అండ్ రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పేసి మినప్పప్పు నానబెట్టాను. దాంట్లోకి రైస్ కాకుండా నేను మిల్లెట్స్ నానబెడుతున్నాను అనమాట. యూజువల్గా మనము మిల్లెట్స్ దోశ అది వేసుకుంటాం కదా, నేనైతే రేపు మార్నింగ్ మిల్లెట్స్ ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నానండి. అందుకోసం అని చెప్పేసి మినప్పప్పు, మిల్లెట్స్, సామలు అనమాట, ఇవి సామలు నానబెట్టాను అనమాట. అండ్ మా ఇంటి పక్కన ఉన్న ఇంటి మేడ మీద ఉండే అమ్మాయిది ఈరోజు బర్త్డే అనుకుంటా అండి. సో మధ్యాహ్నం నుంచి కూడా హడావిడి స్టార్ట్ అయిందనమాట. సో ఈవినింగ్ అయ్యేసరికి డీజే అదంతా పెట్టుకొని మంచిగా అందరూ డాన్సులు చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఈవినింగ్ నుంచే స్టార్ట్ అయింది గట్టిగా. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ టార్చ్ లైట్స్లో అమ్మాయికి కేక్ అది తీసుకొచ్చి కట్ చేపిస్తూ ఉన్నారనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఆల్మోస్ట్ 1-1:30 వరకు మిడ్ నైట్ ఇంకా అలాగ డ్యాన్స్లు డీజే నడుస్తూనే ఉండింది అనమాట. అండ్ మినపప్పు అది కూడా నైటే రుబ్బి పెట్టేసానండి. రుబ్బి పెట్టేసాను అనమాట, కొంచెం మార్నింగ్ వరకు కొంచెం ఫర్మెంటేషన్ అవుతుంది కదా అనేసి. అండ్ మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ అయితే వేసాను అనమాట. ఇడ్లీ వేయడం ఫస్ట్ టైం అనండి నేను కూడా. ఇంకా బియ్యం రవ్వ అదంతా అవాయిడ్ చేద్దామన్న ఉద్దేశంతో మిల్లెట్స్ తోటి చేశాను అనమాట. సో అంటే కొంచెం అదేమన్నా గట్టిగా ఉంటాయా ఏంటి చెక్ చేద్దాము అనేసి. సో ఇడ్లీ అయితే బాగానే వచ్చాయండి, గట్టిగా అయితే లేవు. నేను కొంచెం డౌట్ పడ్డాను అనమాట ఎట్లుంటాయా అని, బట్ లేవు అనమాట. మిల్లెట్ ఇడ్లీ అయితే సో బాగానే వచ్చాయండి. మన రవ్వతో ఎట్లా చేస్తామో అట్లనే ఉన్నాయన్నమాట, చాలా గుల్లగానే వచ్చాయి. సో నాకైతే హ్యాపీ అనిపించిందండి, బాగానే ఉన్నాయి. సో దట్ ఏంటంటే దోశలకి ఏంటంటే అడిషనల్గా మనం గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకుంటాం కదా. సో ఇడ్లీ అయితే ఆ ప్రాబ్లం ఉండదు అన్న ఉద్దేశంతో ఇడ్లీ వేయడం బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే దోశలు ఎన్ని తిన్నా కానీ గొమ్మని ఎక్కువ తినేస్తాము ఆ ఇంట్రెస్ట్ తోటి. అఫ్ కోర్స్ అండి, దోశలు అంటే ఎవరికి ఇష్టం అంటే చెప్పండి. సో మామూలుగా అయితే బయట 2-3 తింటామేమో, ఇంట్లో అయితే 4-5 తింటాం కదా. సో అట్లా అనమాట. ఇడ్లీ అనుకోండి సో ఆ ప్రాబ్లం ఉండదు. కరెక్ట్గా 4 ఇడ్లీ తినేసరికి పొట్ట ఫుల్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది కదా. సో దట్ ఏంటంటే మనం కొంచెం నెయ్యి అది అంత అంటే ఫ్యాట్ కంటెంట్ని కొంచెం మనం తగ్గించడానికి ఆప్షన్ ఉంటుంది అనిపించింది. సో దట్ ఇడ్లీ అయితే సో డైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఇడ్లీ, బట్ చట్నీ మాత్రం కంపల్సరీ ఏదో ఒకటి, పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ అట్లా ఏదో ఒకటి చట్నీ అయితే చేసుకుంటేనే బాగుంటుంది అండి. సో దట్ ఏంటంటే మనకి డైట్కి బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అలాగా ఎవరైనా వెయిట్ లాస్ కోసం అట్లా ఆలోచిస్తున్నట్లయితే సో ఇది కంపల్సరీ ట్రై చేయండి. సో చక్కగా అంటే మనము తిండి ఆపేసుకోవాల్సిన అవసరం ఉండదు, చక్కగా కడుపు నిండు తింటూ కూడా మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవచ్చు కదా. అండ్ ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అని చెప్పేసి మెంతికూర తీసుకొచ్చారండి వెంకట్, అదైతే వలుస్తున్నాను అనమాట. సో నేనంటే ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను కాబట్టి కూర్చొని చక్కగా వలుస్తున్నాను. ఈ వలుస్తున్నప్పుడే నాకు పెద్ద డౌట్ వచ్చింది అనమాట. ఏంటి అని అంటే ఇది వలుస్తున్నప్పుడు గుర్తొచ్చింది ఏంటనంటే అమ్మ వాళ్ళు ఆఫ్టర్నూన్ టైంలో వంటలన్నీ అయిపోయి అన్ని సర్దేసుకున్న తర్వాత పక్కన పెరడు అంటారు కదా, పక్క వాళ్ళ ఇంటికి మన ఇంటికి మధ్యలో గోడ లాంటివి అట్లాంటివి ఉంటాయి కదా, అక్కడ కానీ లేదంటే ఫ్రంట్ ఉండేటువంటి వరండాలు అంటారు అనమాట. సో అలాంటి ప్లేస్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి అలా కూర్చొని ఒక ½ an hour 1 hour ఏదో చిట్ చాట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు కదా. సో అప్పుడే బోల్డని విషయాలు తెలుస్తూ ఉండేది. నాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట, వెళ్ళి అక్కడ కూర్చునేదాన్ని, వాళ్ళతోటి ఏం మాట్లాడుకుంటున్నారని. కొన్ని అర్థమయ్యేవి, కొన్ని అర్థం అయ్యేవి కాదు. సో ఇలాంటి టైంలో ఇలాగా ఆకుకూరలు శుభ్రం చేసుకోవడము, కూరగాయలు లాంటివి ఏమన్నా ఉంటాయి అంటే నైట్కి కానీ నెక్స్ట్ డే కానీ కావాల్సినవి ఒలుచుకునేవి ఉంటాయి కదండి, ఈ టైంలో తెచ్చుకొని అక్కడ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఈ పని కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. నాకు చాలా బాగా గుర్తుండింది. అండ్ ఇంకా ఎవరైనా పిల్లలు లాంటి వాళ్ళు ఉంటే అక్కడే అరుగు మీద ఆఫ్టర్నూన్ టైంలో హాలిడేస్లో సెలవులప్పుడు సో ఇలా చింతపిక్కలతో ఆటలాడుకోవడం, వామనగుళ్ళు, గచ్చకాయలు, సో ఇలాంటివి ఒకటి ఆడుకుంటూ ఉండేవాళ్ళము. అంటే ఇంట్లో వంట పని అంతా అయిపోయి అప్పుడు కూడా పెద్ద పని వాళ్ళ మీద మిషన్ల మీద ఆధారపడడం ఏమి లేదు కదండి. మిక్సీలు గ్రైండర్లు అంత బాగా ఏమి వాడేసేవాళ్ళు కాదు, ఉండేది ఒకటే మిక్సీ. కానీ పప్పు రుబ్బడానికి రుబ్బురోలే వాడేవాళ్ళు. ఇప్పుడున్నంత మిషన్స్ అయితే అప్పుడైతే వాడుకలో లేవు. కానీ వాళ్ళు అన్ని పనులు చేసుకున్నా ఎంత చక్కగా టైం ఉండేదండి, అంత
ఫ్రీ టైంలో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ రిలాక్స్డ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే మనకి ఎన్ని రకాల మిషన్స్ అవైలబుల్గా ఉన్నాయో అండ్ ఇంకా కొత్త కొత్తవి కనబెడుతూనే ఉన్నారు, కొత్త కొత్తవి వస్తూనే ఉన్నాయి. సో అన్నీ కూడా బట్టలకి కానీ వంటలకి కానీ రుబ్బుకోవడానికి కడగడానికి అన్నిటికీ అన్ని మిషన్స్ ఉన్నా కానీ స్టిల్ మనకి టైం అనేది ఉండట్లేదు, అంత బిజీగా అయిపోతున్నాము. అంటే మిషన్స్ పెరిగే కొద్దీ మనకి ఇంకా టైం ఉండాల్సింది పోయి అసలు లేకుండా అయిపోతుంది. ఎందుకు ఇట్లా జరుగుతుందా అని ఆలోచించుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ ఇందాక మెంతికూర కోస్తూ. సో నిజమే కదా, ఏమైపోయింది మన టైం అంతా అనిపిస్తూ ఉంది. అప్పుడే నయమండి, చక్కగా అన్నీ మాన్యువల్గా చేసుకున్నా కానీ ఇంకా టైం ఉండేది. సో మొత్తానికి ఏదో సంథింగ్ తేడా అయితే జరిగిందండి. నిజానికి మనకి ఇంకా ఎక్కువ టైం ఉండాలి కదా, సో అదే లేదు, ఏదో జరిగింది మొత్తానికి టైంలోనే ఏదో చేంజెస్ జరిగాయి. మనం రియలైజ్ అవ్వట్లేదు అనుకుంటా. సో మనకి 24 hours చూపిస్తుంది, అప్పుడు 24 hours ఉండేవి, కాకపోతే అప్పుడు స్లోగా వెళ్ళేవేమో, ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయేమో. మనం కూడా పరిగెడుతున్నాం కదా, అందుకని ఫాస్ట్గా అయిపోతున్నట్టున్నాయి. సో నాకైతే అలా అనిపించిందండి. ఇంకా నేను పప్పు అవన్నీ సో ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా నేను రైస్ అయితే బ్రౌన్ రైస్ కదా, అవి కూడా ముందే నానబెట్టి పెట్టాను అనమాట. సో అవన్నీ కడిగేసేసి ఇక రైస్తో పాటు రైస్ కుక్కర్లోనే నేను ఇంకా పప్పు మెంతాకు కూడా వేసేసానండి. ఇంకా అవి వేసేసి చక్కగా అంతా కలిపేసిన తర్వాత పోపు అయితే పెట్టేశాను అనమాట. సో సింపుల్గా ఈరోజు అయితే మెంతాకు పప్పు అయితే వండానండి. సో పప్పు వండినప్పుడు కంపల్సరీ నాకు ఏదైనా ఫ్రై కానీ పచ్చడి కానీ చేస్తేనే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ అనమాట. ఎందుకో ఉత్తి టైంలో వేరే కూరలు ఉన్నప్పుడు అంత 2-3 చేయాలి అనుకోను, బట్ పప్పు ఉంటే ఖచ్చితంగా ఇంకొకటి ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను. ఇంకా పూజలు జరిగాయి కదండి మనకి, కొబ్బరి చెప్పులు ఉంటాయిగా, సో అందుకని కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. అయితే నేను పూర్తిగా రెసిపీ అయితే రికార్డ్ చేయలేదు. ఇదేంటంటే ఎర్ర పచ్చడి అండి, మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట. ఎండిమిర్చి వేసి చేస్తాం కదా అవి. నేను ఇంకా వీలైతే ఇంకొన్ని యాడ్ ఆన్ చేస్తూనే ఉంటాను దీంట్లో. పల్లీలతో పాటు సీడ్స్ కానీ అలాగే నువ్వుపప్పు కానీ ఏముంటే అవి అయితే యాడ్ చేసేస్తూ ఉంటానండి. సో టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా కదా అనేసి ఇంకా దాంట్లోనే ఎండిమిర్చి అండ్ దీంట్లో ఏంటంటే కొంచెం బెల్లం యాడ్ చేస్తామండి. సో బెల్లం వేస్తాము, దానివల్ల తీపి పచ్చడి అంటాము, ఎర్ర పచ్చడి అంటాం అనమాట. సో బాగుంటుందండి, రైస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా అదైతే చేశానండి పప్పుతో పాటు. సో ఈ రోజు అయితే నేను తిన్నాను కానీ వెంకట్ కోసం అని చెప్పేసి ఆమ్లెట్ కూడా వేసాను అనమాట. సో ఇంకా ఎన్ని చేసినా కానీ పప్పు అనేసరికి పక్కాగా ఆవకాయ పచ్చడి ఉంటేనే మనకి ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ వస్తుంది కదండి. సో కొంచెం అయితే ఆవకాయ పచ్చడి యాడ్ చేశాను. అండ్ మురుకులు అండి, ఇవి అయితే వెంకట్ బయట నుంచే తీసుకొచ్చారు. మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న ఇండియా స్టోర్లో ఈ మురుకులు అయితే చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో వెంకట్కి అయితే చాలా బాగా నచ్చాయండి ఇవి అయితే. తనకి అస్తమానం తీసుకురానా అడుగుతూ ఉంటారు, నేనే వద్దు అని చెప్తూ ఉంటాను అనమాట. ఎంత బాగున్నా కానీ బయటవి కదండి, ఎక్కువ తినకూడదు, మంచిది కాదు, ఎంతైనా బయటవి కదా. సో ఇది ఈ రోజు సింపుల్ వ్లాగ్ అండి. ఇంకా మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్ అండి, బాయ్.